హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా 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 బాగున్నామన్నమాట. నేనైతే ఫస్ట్ డే తీసి వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, దాని తర్వాత కంటిన్యూస్గా ఈ 8th డే వీడియో అండ్ 9th డే వీడియో కూడా పెడదామంటే కొంచెం హెల్త్ అసలే బాగాలేదండి. అందులోనూ మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులోనూ ఈ ఇయర్ నేనైతే పీజీకి అప్లై చేశాను అన్నమాట. మళ్ళీ ఆ స్టడీస్ ఈ స్టడీస్ కొంచెం టైం అనేది సెట్ అవ్వక వీడియోస్ అయితే ఉన్నాయండి ఒక 3-4, కానీ అయితే పోస్ట్ అయితే చేయడం లేదు. సరేలే చాలా డేస్ అవుతుంది కదా, వీడియోస్ పోస్ట్ చేయాలి ఉన్నాయి కదా అన్నట్టుగా నేనైతే వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఇదైతే ఇక్కడ 8th డే తీదైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు. అసలు మా దాంట్లో ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారో మీకు ఫస్ట్ వీడియో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. అయితే మా దాంట్లో ఇంత గ్రాండ్గా చేసుకునే ఒక్కగానొక్క ఫెస్టివల్ తీజ్ అండి. మీకైతే ఫస్ట్ వీడియోలోనే చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఏ డేకి స్పెషాలిటీ ఉంటుందన్నమాట. ఫస్ట్ డే స్పెషాలిటీ ఫస్ట్ డేకి ఉంటుంది, 8th డే స్పెషాలిటీ 8th డేకి ఉంటుంది, 9th డే స్పెషాలిటీ 9th డేకి ఉంటుంది. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అయితే 9th డే లాస్ట్ డే, అప్పుడైతే డీజే ఇట్లా వస్తుంది, చాలా బాగుంటుంది. ఆ వీడియో దీని తర్వాత అయితే పోస్ట్ చేస్తాను అన్నమాట. అయితే యాక్చువల్గా ఈ 8th డే రోజు మనం ఏం చేస్తాము, ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. అయితే వర్షం అయితే చాలా పడుతుందండి. మేము తీజ్ అయితే పెట్టాము కదా, అవన్నీ అయితే చాలా బాగా పెరిగాయి. మళ్ళా వచ్చినాక అయితే చూపిస్తాను అన్నమాట వీడియో. ఇప్పుడు వీడియోలో అయితే అది రాదు. అయితే మేము ఇప్పుడు వేరే వాళ్ళకి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే 8th డే రోజు మా దాంట్లో ఢమోలి అని ఒక ప్రోగ్రామ్ అయితే చేస్తారన్నమాట. అంటే పెళ్లి కొడుకును పెళ్లి కూతురుని అయితే మధ్యాహ్నమే తయారు చేసేసారండి వాళ్ళు. అదైతే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే అక్కడ కొంచెం దగ్గరగా ఉన్నాము. మా ఇంటికి వాళ్ళ ఇంటికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. అందుకే మాకు వెళ్ళడం వీలు కాక మేమైతే వెళ్ళలేదు మధ్యాహ్నము. ఆల్రెడీ వాళ్ళు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని బొమ్మలు అయితే తయారు చేసి పెట్టారన్నమాట. అయితే ఇక్కడ ఇంతమంది కాలనీ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి. ఇప్పుడు ఇంత మందిలో అమ్మాయి బొమ్మను తెచ్చి ఒకరింటి దగ్గర దాచి పెడతారన్నమాట. అంటే చాలా సేపు డిస్కస్ చేస్తారు అక్కడ, అసలు ఎవరింటి దగ్గర పెట్టారు ఏంటిదంటే, మా ఇంటి దగ్గర కాదంటే మా ఇంటి దగ్గర కాదని చాలా డిస్కస్ చేస్తారు ఉంటారు. కానీ లాస్ట్ కి పలానా వాళ్ళ ఇంటి దగ్గర ఉంది అని వాళ్ళే చెప్పేస్తారు. మరి ఏమో అది కూడా నాకు అంత తెలియదు. కొంచెం లేట్ అయింది, వర్షం పడడం వల్ల లేట్ గా వచ్చాను నేను. తర్వాత ఇక్కడ హాఫ్ సారీ కట్టుకొని మజా బాటిల్ పట్టుకొని ఉన్నారు చూడండి. వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెళ్లి కూతురు బొమ్మ ఉందని తెలిసింది కాబట్టి వాళ్ళ ఇంటికి అందరము పెళ్లి కూతురు బొమ్మను తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్ గా బయట మనము మ్యారేజ్ ఎలా చేస్తామో అలాగే ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మను తీసుకెళ్లాలన్న. అయితే ఇక్కడ పెళ్లి కూతుర్ని మనము అక్కడ దగ్గరికి తీసుకెళ్లాలి, ఇద్దరిని తీసుకెళ్లాలి అన్న విధంగా వీళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అయితే అక్కడ నిల్చున్న ఇక్కడ మజా చూడండి, వాళ్ళ ఇంటికాడ మనం పెళ్లి కూతురు ఉంది కాబట్టి వాళ్ళ అమ్మాయిని ఇచ్చే వాళ్ళలాగా అయితే బిహేవ్ చేస్తారు. మనము అబ్బాయి వాళ్ళ నుంచి అసలు ఎలా చేస్తాము, కొంచెం వాళ్ళని తిట్టుకుంటూ సాంగ్స్ పాడడము, నువ్వు ఏం మర్యాద చేస్తున్నావు అది కొంచెం జోక్ చేయడం అది అలా ఇలా ఉంటుందన్నమాట. అండ్ మనము వెళ్లే ముందు కూడా మంచిగా డాన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ వచ్చేటప్పుడు పెళ్లి కూతుర్ని పెళ్లి కూడా తీసుకొచ్చేటప్పుడు కూడా మంచిగా డాన్స్ చేసుకుంటూనే వెళ్ళాలన్నమాట మళ్ళీ ఇంటికి. చూడండి మా వాళ్ళందరూ ఆల్రెడీ డాన్స్ కూడా చేస్తున్నారు. అంటే సాంగ్ ఉండదు ఏముండదు, మనమే అలా ఒక పాట పాడుకుంటూ డాన్స్ అయితే చేయాలి. ఎందుకంటే అలా ఊరికే వెళ్ళొద్దు, కొంచెం అలా చేసుకుంటూ వెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో ఇలా అయితే చేస్తూ అయితే వెళ్తున్నారు. అంతా అయిపోయిందన్నమాట. ఇప్పుడు తీసి అయితే మేము ఎక్కడైతే నానబెట్టామో అక్కడికైతే తీసుకెళ్తున్నాం అన్నమాట ఈ బొమ్మల్ని. అక్కడికి వెళ్ళాక పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారని చెప్పాను కదండి, వాళ్ళతోనైతే భోగి ఇప్పిస్తారన్నమాట. ఈరోజు చాలా బాగుంటుంది. అంటే ఈ చిన్న చిన్న అమ్మాయిలు ఉంటారు కదండి, వాళ్ళు ఉపవాసం చేయాలన్నమాట. ఆ రోజు ఆ 8th డే రోజు వాళ్ళు అన్నం తినకుండా ఉండాలి మధ్యాహ్నం మొత్తం. ఇద్దరు చిన్న పిల్లలు అయితే ఉన్నారండి. వాళ్ళు అసలు ఎలా ఉన్నారో ఏమో. మనం అంటే చేస్తాం కానీ చిన్నపిల్లలు ఉపవాసం చేయడం అంటే చాలా రేర్ కదండి. కానీ తీజ్ సాంప్రదాయం ఫెస్టివల్ అట్లా ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నాయక అక్క వాళ్ళని చెప్పాను కదా నేను, వాళ్ళ పాప అండ్ ఇంకో పాప అయితే ఉందన్నమాట ఉపవాసము. ఇక్కడ అక్కడ నుంచి అయితే వచ్చేసాక అమ్మాయిని ఎవరింట్లో అయితే దాచిపెట్టామో వాళ్ళు ఇక్కడ కాళ్ళు అయితే గడిగేస్తున్నారు, బొమ్మలు పట్టుకొని వస్తున్నారు. నాయక్ అని చెప్పాను చూడండి, నాయక్ అక్క వాళ్ళు అన్నమాట. వాళ్ళు బొమ్మలు ఇక్కడ తెచ్చి పెట్టేశాము. ఆ తర్వాత ఇక్కడ అసలు ఈ తీజ్లో ఒక 20 to 25 ఫ్యామిలీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయని చెప్పాను కదా. వాళ్ళందరూ కూడా దేవునికి నైవేద్యం పెట్టాలి, భోగి ఇవ్వడానికి చురుము అయితే చేసుకురావాలండి ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి. మేము కూడా చేసుకెళ్ళామన్నమాట. చురుము అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదండి, బియ్యం పిండి ప్లస్ బెల్లంతో అయితే చేస్తారు. బియ్యం పిండి రొట్టెలతో బెల్లంతో చేస్తారు, చాలా బాగుంటుంది. అసలు ఎవరిది వాళ్ళు తెచ్చినట్టుగా ఫస్ట్ అయితే అక్కడ పెట్టాలన్నమాట. దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత భోగులో అందరిది కూడా తీసి వేస్తారండి. ఇక్కడైతే ఫస్ట్ పిల్లలందరూ నిల్చుంటున్నారు. భోగులో ఒక్కరింటి నుంచి వచ్చిన చురుముని కొంచెం తీసి ఆ భోగులో అయితే వేసి, భోగు అనేది చాలా మంచిగా వెలగాలన్నమాట. అలా వెలిగాక ఒకరినొకరు పంచుకుంటారు, ఒకరినొకరు అయితే తినిపించుకుంటారు చురుము. ఇక్కడ చూడండి
ఎవరెవరైతే తెచ్చారో వాళ్ళందరి టిఫిన్ బాక్స్ల నుంచి కొంచెం కొంచెం అయితే తీసి ఇలా ఒక బేసన్లో అయితే కలుపుతున్నారన్నమాట. ఎందుకంటే ఒక్కరింట్లోదే కాదు కదండి, ప్రతి ఒక్కరింట్లోదే ఉండాలి. అండ్ నెక్స్ట్ 9th డే మార్నింగ్ ఏం చేస్తామంటే, ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నామో వాళ్ళందరి ఇంట్లో నుంచి బియ్యం అయితే ఖచ్చితంగా తేవాలని చెప్పారు. అంటే పావు కేజీనే తేవాలని చెప్పారు. ఎందుకంటే లాప్సీ అనేది వండుతారన్నమాట 9th డే. ఆ లాప్సీ కూడా అందరి ఇంట్లో నుంచి తెచ్చిన బియ్యమై ఉండాలి. ఒక్కరింట్లో ఉంటే బాగుండదు, ఎందుకంటే అంతమంది కలిసి చేశారు కాబట్టి అని మేమందరం వెళ్ళేటప్పుడు బియ్యం కూడా తీసుకెళ్ళాము నెక్స్ట్ డే లాప్సీ వండడానికి. తర్వాత మనకు 9th డే రోజు ఎవరిది వాళ్ళకు మటన్ పోగులు కూడా వస్తాయండి. అదైతే 9th డే వీడియోలో చెప్తాను మీకు. యాక్చువల్గా ఇక్కడదైతే ఇప్పుడు ఆ పిల్లలిద్దరు ఉపవాసం ఉన్న వాళ్ళతో పాటు మనము భోగ్ అయితే ఇప్పిస్తామన్నమాట. భోగ్ అయితే చాలా మంచిగా వెలిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, భోగ్ చూడండి ఎంత బాగా వెలిగిందో. ఆ చూర్మాలో నెయ్యి అనేది తప్పకుండా కలపాలి. నెయ్యి అనేది కలిపి బొగ్గులు వేడి చేసి అందులో మనం వేసి అప్పుడైతే ఇంత మంచిగా వెలగాలన్నమాట. ఇంత మంచిగా వెలిగితేనే మనం చాలా కరెక్ట్గా చేసినట్టు, దేవుడైతే శాంతి చేసినట్టు అనేది అంటారు. ఇక్కడ అందరు కూడా మొక్కుకుంటున్నారు. వెలుగగానే మొక్కుకొని ఆ బేసన్లో ఇప్పుడు కలిపిన చురుము అయితే ఫస్ట్ అది అమ్మాయిల గురించే కాబట్టి అక్కడ కూర్చున్న చిన్న పిల్లలందరికీ పంచుతారు అన్నమాట ఆ బేసన్లోది. ఆ తర్వాత ఎవరి టిఫిన్ బాక్సులు వాళ్ళు తీసుకొని ఒకరికైతే పంచుకోవాలి. వేరే వాళ్ళు ఇచ్చినదే మనం మన ఇంటికైతే తీసుకురావాలండి. మనది మనం అందరికీ పంచాలి. వేరే వాళ్ళు ఇచ్చినంత మనం కూడా మన ఇంటికి తీసుకురావాలి. అలా ఒక సాంప్రదాయం అన్నమాట. ఖాళీ చేతులతో రాకుండా అక్కడి నుంచి ప్రసాదం తీసుకురావాలని చెప్తూ ఉంటారు. కాబట్టి అక్కడ మొత్తం ఇలా ప్రోగ్రామ్ అయిపోయాక పిల్లలకు ఆల్రెడీ చురుము అయితే ఇచ్చేస్తున్నారు, వాళ్ళు తినేసారు. ఆ తర్వాత మేమందరం కూడా పంచుకొని హ్యాపీగా అయితే తినేసాము. చాలా మంచిగా అనిపించింది. నిజంగా తీజ్ వెనక ఇంత పెద్ద స్టోరీ, ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్, ఇన్ని విషయాలు ఉన్నాయని నాకైతే తెలియదండి. తీజ్ అంటే మా పండగ అని తెలుసు, చాలా బాగా చేసుకుంటారని తెలుసు, బతుకమ్మలా చేసుకుంటారని తెలుసు. కానీ దాన్ని ఇంత సాంప్రదాయంగా ఇన్ని డేస్ చేస్తారు, అసలు ఎలా చేస్తారనేది నాకైతే తెలియదు. మేమైతే తండలోకి అత్తమ్మ వాళ్ళకి వెళ్తాం, కానీ వెళ్ళి 9th డే తీజ్ సెలబ్రేట్ చేసుకుంటే మటన్ పోగొస్తుంది తినేసి. తీజ్ అక్కడ ఇప్పుడు బతుకమ్మ లాగానే అలా నీటిలో వదిలేసి వచ్చేయడమే అనుకున్నాను. కానీ అసలు తీజ్ నానబెట్టే నీళ్ళ దగ్గర నుంచి అవి పెరిగాక నదిలో వదిలిపెట్టేంత వరకు మనకు అసలు ఎంత బాధ్యత ఉంటుంది, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అందరం ఎంత మంచిగా కలిసి ఉండాలి, ఎంత మంచిగా చేయాలనేది నాకు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాకే తెలిసింది. తప్పకుండా ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి. మన పిల్లల గురించి, మన పిల్లలకు కూడా చాలా మంచిగా అర్థం అవ్వాలి. మన సాంప్రదాయం ఏంటి, మనం అంటే ఏంటి అని మన పిల్లలకు కూడా మంచిగా తెలుస్తుంది. అండ్ ఇలాంటివి ఉంటే ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు అలాంటివి లేవు కదా, ఇప్పుడు మనకెందుకు అని మనం అస్సలు అనుకోవద్దండి. ఎన్ని మర్చిపోయినా మన సాంప్రదాయాలు మనం మర్చిపోకూడదు. మన సాంప్రదాయాలు మనం మర్చిపోకూడదు. అందుకే కదండి మనం ఇప్పటివరకు భవానీ దేవత అని, మేరమ్మ దేవత అని మనం అన్నీ చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనము మర్చిపోకుండా, నెగ్లెక్ట్ చేయకుండా, ఎంత సంపాదించినా ఎన్ని వచ్చినా కూడా సాంప్రదాయాలను మర్చిపోవద్దు అని అయితే నేను అంటున్నానండి. అంతే, ఇక్కడ అందరు పంచుకొని తిన్నాక ఫుల్గా అయితే డ్యాన్స్ చేసామండి. చాలా 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 ఎంజాయ్ చేసాము. మా డ్యాన్స్లు అయితే ఇక్కడ మీరు అందరూ చూసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.